ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పరాక్రమవంతుడు కాబట్టి ఆయన ఏలుచు ఉన్నాడు. ఆయన సర్వలోకానికి చక్రవర్తి కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ద్రోహులు తమ్ము తాము ఏం చేసుకున్నారంటే హెచ్చించుకుంటా ఉన్నారు. అంటే మా దేవుడే గొప్ప, మా దేవుడే గొప్ప అని ద్రోహులు ఏం చేస్తారంటే తమ్ము తాము హెచ్చించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? ఇదిగో మీ నోట వేరొక దేవుని మాట ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగినది కాదు. ఎందుకని ఏన్నే ఉచ్చరించాలి, ఎందుకని ఏన్నే ప్రేమించాలంటే దేవుని బిడ్డలారా, ఈయన చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి, పరాక్రమశాలి. ఈయన అన్ని ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన నోట నుండి దేవుని మాత్రమే ఉచ్చరించాలి, ఆయన మాత్రమే ప్రేమించాలి. అప్పుడు ఇది ఆయనకు తగినది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే మనం హెచ్చించాలి, ఆయన నామాన్ని మాత్రమే మనము ఏం చేయాలంటే ఉచ్చరించే వారిగా మనం ఉండాలి. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, చూడండి, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. చూద్దామండి. 7వ అధ్యాయము 17వ అధ్యాయం 7వ వచనంలో చూద్దాం. అది కాదమ్మా, 17:7 సామెతల గ్రంథం. అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు. అధిపతికి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అహంకారముగా మాట్లాడుట బుద్ధి లేని వారికి తగదు, అబద్ధమాడుట అధిపతికి బుద్ధిగా తగదంట. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము అబద్ధం ఆడుతూ ఉంటాం. ఏందమ్మా ఈరోజు, లేకపోతే ఏందో ఈరోజు ప్రార్థనకి రాలేదంటే మనం ఏం చేస్తాం? దేవుని బిడ్డలమే, దేవుని సన్నిధిలో గడిపేవాళ్ళమే, ఏదో ఒక సాగు చెబుతూ ఉంటాం, ఏదో కారణం చెబుతూ ఉంటాం. దేవుని బిడ్డలకు ఇది తగినది కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలకు తగినది కాదు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, దేవుని ఘనపరిచే విషయంలో మనము వెనకబడిపోయి మనం ఏం చేస్తున్నామంట మనము అబద్ధం ఆడుతున్నామన్నాం. ఇది దేవుని బిడ్డలకు తగినది కాదు. ఏదో ఒక సాగు చెబుతూ ఉంటాం, ఆ సమయానికి ఏదో ఒక సాగు చెబుతూ ఉంటాం. కానీ ఇది దేవుని అంగీకరించి క్రీస్తు రక్తం చేత కడగబడిన మనకంట ఇది ఏం చేస్తున్నాడు? తగినది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చివరికి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్న పరిశుద్ధ గ్రంథములో నుండి, అదే పరిశుద్ధ గ్రంథం 31వ అధ్యాయములో జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అదే అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. చూద్దామండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 31:4 వచనం అంటున్నాడు, ద్రాక్షరసము తాగుట రాజులకు తగదు, లెమియలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు. చూడండి, మద్యం తాగడం రాజులకు తగదంట. లెమూయేలు అంటే జ్ఞాని అయినటువంటి సొలొమోనుకి మరొక పేరు. ఇది రాజులకు తగినది కాదు. మరొక మాట అంటే 3వ మాట ఏమంటున్నాడు చూడండి, త్రాగుబోతులకు, అదే సామెతల గ్రంథం, మద్యపానాశక్తి ఎవరు తగదంట? అధికారులకు తగదు. ఇప్పుడు
రయ్యా మనమే రాజులం కాదు కదా, చూడండి మనమే రాజులం కాదు కదా అనుకున్నారు. కానీ పేతురు రాసిన పత్రికలు ఏమన్నాడు తెలుసా? మీరు రాజులైన యాజక సమూహము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఎవరు అంట? మనము రాజులమంట. క్రీస్తు రక్తము చేత చీకటిలో నుండి మనల్ని వెలుగులోనికి ప్రభు మనల్ని నడిపించాడు, రక్షించుకొని. ఇప్పుడు మనం ఎవరు అని తెలుసా? మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అలాంటి మనము దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా రాజులైన యాజక సమూహం. మన దేవుడు రాజు అయితే మనం రాజు బిడ్డలమే, మనము కూడా రాజులమే, రాజు సంతానమే. కాబట్టి ఇది రాజులకు తగినది కాదు అంటారు. అందుకని దేవుని సన్నిధికి వచ్చినోడు తాగినప్పుడల్లా ఏమంటారు తెలుసా? కానీ పక్కనోడు తాగితే ఎవరు ఏలెత్తి చూపించరు, అంతేనా? పక్కనోడు తాగితే ఎవరు ఏలెత్తి చూపించరు. కానీ దేవుని సన్నిధికి వెళుతూ ఎవరైనా తాగితే వెంటనే ఏలెత్తి చూపిస్తారు. అందుకనే దేవుడు అంటున్నాడు, జ్ఞానికి సెలవున్నాడు, రాజులకు ఇది తగదు, రాజులకు తగదు ఇది. అంత మాత్రమే గాను ఆయన అంటున్న మాట ఏంటంటే, చివరిగా ఏమంటున్నాడు? మద్యపానాశక్తి అధికారులకు తగదు. మద్యపానాశక్తి అధికారులకు తగదు. మద్యపానం తగదు, ఇది అధికారులకు తగదు. కానీ అధికారులకు ఎక్కువ లాభం వచ్చేది ఏంటయ్యా అంటే ఇదే. ఎక్కువ లాభం వచ్చేది ఏంటంటే ఇదే. ఎందుకు ప్రతి గ్రామంలో చిల్లర కొట్లు కన్నా కూడా మందు కొట్ల మీద ఎగబడుతున్నారు, మేము పెట్టుకుంటాం. ఎందుకంటే జనం నాడి తెలుసుకున్నారు వాళ్ళు. ఒరే చిల్లర సరుకులు లేకపోయినా ఉంటారు, మంచిది తాగైనా సరే. కానీ ముందు లేకపోతే ఉండలేడు. భార్య తాలుబొట్టు అయినా అమ్మేనా సరే, ఇంట్లో అన్ని అమ్మేనా సరే తీసుకొచ్చి తాగడం మాత్రం మానేడని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ వీక్నెస్ కనిపెట్టారు. చూడండి, రాష్ట్రంలో అన్ని నిషేధం చేస్తారు, కానీ ముందు నిషేధం మాత్రం చేయాలంటే వాళ్ళకి ప్రాణానికి వస్తుంది. ఒకవేళ చెప్పినా కూడా అది నిషేధం చేస్తే రాష్ట్రాన్ని నడిపించలేరు, వాళ్ళు ఇచ్చిన హామీలు చేయలేరు. అందుకనే మందు తీసేయలేరు. దాని మీద వచ్చే ఆదా దేని మీద రాదు. ఏదో ఒక మార్పులు చేస్తారే తప్ప మందు నిషేధం అనేది జరగనే. కానీ దేవుడు ఏమంటున్నా అంటే ఇది అధికారులకు తగినది కాదు. దేవుడు అంటున్నాడు దాన్ని తీసివేస్తే మనిషి మానేస్తాడు. కుటుంబంలో కష్టాలు పోతాయి, కుటుంబంలో వేదనలు పోతాయి, కుటుంబంలో శ్రమలు పోతాయి. సంపాదించుకున్న 10 రూపాయలైన సరే ఇంట్లో చక్కగా తినగలిగిన వాటికే తింటాడు. కానీ దీనివల్ల చాలా కుటుంబాలు నష్టపోతాయి. అందుకని దేవుడు అంటున్నాడు ఇది అధికారులకు తగినది కాదు. అధికారులకు తగినది కాదు అని అధికారులతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఆత్మీయ జీవితంలో మనకు కూడా ఎఫెసీ పత్రికలు అంటాడు, మీరు మాంజులై ఉండక నిద్రించుచున్న మీరు లెండి, క్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశించుచు ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆత్మీయ జీవితంలో వాళ్ళేమో బయట తాగు మత్తులుగా ఉన్నారు, మనమేమో తాగకుండా దేవుని విషయంలో ఎట్టున్నాం, మనం మత్తులుగా ఉంటున్నాం. అందుకనే మాంజులు అంటున్నారు, అంటే మత్తులైన వారుగా ఉన్నాం. ఇది మీకు తగినది కాదు, ఇది మీకు తగినది కాదు.